హాయ్ అండి. ఇంకా ఇప్పుడైతే ఇడ్లీకి నానబోసుకుంటున్నాను. ఫస్ట్ అయితే 1 కప్పు మినపప్పును తీసుకున్నాను. ఇంకా ఇప్పుడు వీటిని 2-3 సార్లు బాగా కడిగి మనము ఒక 4-5 గంటలు నానబెట్టుకుంటే సరిపోతుంది. అయితే మినపప్పును నానబెట్టుకునేటప్పుడు మనం ఏం చేయాలంటే కొంచెంగా మెంతులు వేసేసి నానబెట్టుకోవాలండి. అప్పుడే మనకు ఇడ్లీలు అనేది చాలా ఫ్లఫీగా స్మూత్గా చాలా బాగుంటాయి అన్నమాట. ఇంకా ఆ తర్వాత మనము మిక్సీ పట్టే ముందు ఒక 1 అవర్ ముందు ఈ విధంగా ఇడ్లీ రవ్వను నానబెట్టుకోవాలి. అయితే నేను 1కి 3 రవ్వ పోసేసుకుంటానండి. కొంతమంది 2 కూడా పోసుకుంటారు. కానీ కొంచెం బంకగా వచ్చినట్టుగా అనిపిస్తాయని చెప్పేసి నేనైతే 1కి 3 రవ్వ వేసేసుకుంటానండి. ఒక్కొక్కసారి ఏంటంటే రవ్వ మసకగా వస్తుందని చెప్పేసి కాస్త ఉప్పు వేసేసి కాసేపు నానబెట్టి ఇలాగా కడిగితే ఇడ్లీలు మల్లె పువ్వుల్లాగా ఉంటాయండి. ఒకవేళ ఉప్పు వద్దని అనుకునే వాళ్ళు ఒక్క చుక్క మజ్జిగ వేసేసి మనము రవ్వను కడిగినా కూడా చాలా తెల్లగా వస్తుంది. ఇలాగా 2-3 సార్లు కడిగి ఒక హాఫ్ అన్ అవర్ మనం నానబెట్టుకుంటే సరిపోతుంది. ఇంకా ఆ తర్వాత మనము మిక్సీ పట్టే ముందు ఒక 5 నిమిషాల ముందు ఇలాగా అటుకులను తీసేసుకొని ఈ విధంగా నానబెట్టుకొని మనము నానబెట్టుకున్నటువంటి మినపప్పు ఒక మిక్సీ గిన్నెలో వేసేసుకొని వాటితో పాటుగా అటుకులు కూడా వేసేసి చక్కగా ఈ విధంగా రుబ్బుకోవాలండి. అప్పుడే మనకు చక్కటి ఇడ్లీలు వస్తాయన్నమాట. ఇంకా ఆ తర్వాత మనము హాఫ్ అన్ అవర్ ముందు నానబెట్టాం కదా ఇడ్లీ రవ్వ, ఆ ఇడ్లీ రవ్వని ఒక్కసారి అలాగా కడిగి గట్టిగా ఇలాగ పిండి వేసేసి ఈ విధంగా కలుపుకోవాలండి. కలిపేటప్పుడు మనము ఒక్కొక్కరు ఏంటంటే 1 స్పూను నూనె కూడా వేసేసి కలుపుతారు. నేనైతే ఏ నూనె వేయలేదు. కలపడమే కొంచెం ఎక్కువసేపు ఇలాగ బాగా కలిపి ఆ తర్వాతనే ఈ విధంగా మనము మూత పెట్టేస్తే చక్కగా పొద్దునికల్లా బాగా పులుస్తుంది. అప్పుడు ఇడ్లీలు చాలా చక్కగా వస్తాయండి. హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? ఇంకా ఎప్పుడైతే పూజ అయిపోయింది, ఈ కార్తీక మాసంలో పూజ అయిపోయేసరికి కరెక్ట్గా మాకైతే 7 అవుతుందండి. ఇంకా ఇప్పుడు మామూలుగా ఈటీవీ ఆంధ్రప్రదేశ్లో శ్రీ చాగంటి కోటేశ్వరరావు గారి ప్రవచనాలు వస్తాయన్నమాట. ఇంకా ఈరోజు టిఫిన్ వచ్చేసి ఇడ్లీ, చట్నీ, సాంబారు అలాగా చేసుకుందాము. ఇంకా ఆ తర్వాత రోటి పచ్చడి ఏదో ఒకటి చేసుకుందామండి. సాంబార్ ఉంటుంది కదా, రోటి పచ్చడి ఏదైనా చేసుకుంటే బాగుంటుంది అనమాట. ఫస్ట్ పాలు, అలాగే కాఫీ. ఇంకా మీగడ మాత్రం నేనైతే వెంటనే తీయనండి. మనం మీగడ వెంటనే తీసేసామనుకో మొత్తం అంతా అట్టలాగా వస్తుంది. జస్ట్ కొంచెం వేడి చేసిన తర్వాత కొంచెం మీగడ తీస్తే సరిపోతుంది. కొబ్బరిని అయితే కొంచెం ఇలాగ కాల్చి ఒక జస్ట్ అలాగ అంటే వచ్చేస్తుంది అనమాట. ఈ టిప్పు చాలా బాగా ఉపయోగపడుతుందండి. ఇంకా ఇప్పుడైతే అత్తయ్య కాఫీ పెడుతూ ఉన్నాను. ఇంకా ఈరోజు అయితే ఫస్ట్ సాంబార్కి వేస్తూ ఉన్నానండి. మామూలుగా కొంతమంది సాంబార్ అంటే కొంచెం మామూలు పప్పు అలాగే కొంచెం శనగపప్పు వేసేసుకొని సాంబార్ చేస్తూ ఉంటారు. నేనేంటంటే ఇంకా ఇదే చప్పిడిపప్పు కాబట్టి శనగపప్పు కలుపుకుంటే బాగుండదు కదా అని చెప్పేసి ఈ కందిపప్పు నేను 1.5 కందిపప్పు తీసుకుంటానండి. సో ఫస్ట్ అయితే కుక్కర్లో మామూలుగా కందిపప్పు ఒక 2-3 సార్లు బాగా కడిగి ఇంకా ఒక 3 ఎసురు పోసేసాను. కొంచెం జస్ట్ కాల్చితే చాలండి, బాగా వచ్చేస్తుంది. అయితే మనము నీళ్ళల్లో వేయాలండి చుక్కలు. ఇప్పుడైతే అత్తయ్య కాఫీ ఇచ్చేద్దామండి. ఇంకా ఈరోజు అయితే ఉదయాన్నే మనము పడిగడుపున ఇలాగ జ్యూస్ అంటే ఉదయం కానీ అలాగే బ్రేక్ఫాస్ట్కి ముందు కానీ మధ్యాహ్నం లంచ్కి ముందు కానీ సాయంత్రం డిన్నర్కి ముందు కానీ ఈ జ్యూస్ తాగామనుకో చక్కగా ఒక 10 రోజులలో వెయిట్ అయితే తగ్గుతామండి. సో ఫస్ట్ నేనేం చేశానంటే
ఒక 3 నిమ్మకాయలను తీసుకొని ఇలాగ కట్ చేస్తూ ఉన్నాను. అసలు నిమ్మకాయలు పిండేది చెక్కదైతేనే బాగుంటుందండి. ఇలాంటి స్టీల్ అసలు ఓకే సరిగ్గానే రాదనమాట. చూసారా, ఇలాగ గట్టిగా పిండుకోవాలి. గ్రీన్ ఈ కలర్లో ఉన్నటువంటి నిమ్మకాయలు తీసుకుంటే ఇంకా బాగుంటుంది అనమాట. ఇంకా ఇప్పుడైతే ఈ జ్యూస్ని పక్కకు పెట్టేసి తర్వాత ఇలాగ ఒక బౌల్లో వేసేసి మనం ఏం చేయాలంటే 1 లీటర్ నీళ్ళు తీసుకోవాలన్నమాట. కనీసం అంటే 1 గంట బాగా మరగబెట్టుకోవాలన్నమాట. మనకు నీళ్ళు అనేది కొంచెం లెవెల్ తగ్గాలి. ఇంకా సాంబార్ కూడా విజిల్ వచ్చేసింది కొంచెం. ఇంకా అంత లోపల మనము పచ్చి కొబ్బరి చట్నీ చేసేసుకుందాము. జస్ట్ ఇట్లా అంటే చాలండి, నీట్గా వచ్చేస్తుంది. ఇప్పుడు కొబ్బరిని ఇలాగా కట్ చేసుకుంటూ ఉన్నాను. ఇడ్లీలలోకి కొంచెం పచ్చి కొబ్బరి ఎక్కువ వేసుకుంటేనే బాగుంటుంది అనమాట. ఇంకా ఇప్పుడు చట్నీకి కొంచెం వేయించుకోవడానికి అని చెప్పేసి ఇలాగ ఆయిల్ వేసేసాను. ఇడ్లీలలోకి చట్నీ కొంచెం కారంగా ఉంటే బాగుంటుందని చెప్పేసి కొంచెం ఎక్కువగానే వేసేసాను. ఇంకా ఆ తర్వాత కొంచెం జీలకర్ర వేసానండి. జీలకర్ర వేస్తే ఫ్లేవర్ అనేది చాలా బాగుంటుంది, టేస్ట్ అనేది మరింత రెట్టింపు అవుతుంది. ఆ తర్వాత అల్లం 1 ఇంచి అల్లం ముక్క వేస్తున్నాను. ఇంకా ఆ తర్వాత 1-2 దబ్బల చింతపండు వేసాను. పులుపు వేస్తేనే బాగుంటుందండి. అలాగే 4 వెల్లుల్లి వేసేసాను. అలాగే పుట్నాలు వేస్తున్నాను. ఇంకా ఇడ్లీలలోకి మాత్రము పల్లీలు వేయనండి. ఇట్లాగా పుట్నాలతో ఒకసారి మీరు కూడా ట్రై చేయండి, చాలా బాగుంటుంది. అలాగే 4 జీడిపప్పు పలుకులు వేశాను. వాటితో పాటుగా పచ్చి కరివేపాకండి, చాలా బాగుంటుంది. అలాగే కొంచెం శనగపప్పు, ఇంకా వీటితో పాటుగా పచ్చి కొబ్బరి. ఇంకా ఇప్పుడు బాగా వేగిపోయినాయి, స్టవ్ ఆఫ్ చేస్తున్నాను. మీరు కావాలంటే మినపప్పు కూడా వేసుకోవచ్చండి. నేనైతే పోపులో మినపప్పు ఎక్కువగా వేసేసి పోపు పెట్టేస్తాను. తగినంత ఉప్పు వేస్తున్నాను. ఇంకా ఆ తర్వాత నీళ్ళు కాసింత పోసేసి మళ్ళీ ఒకసారి గ్రైండ్ చేసిన తర్వాత మళ్ళీ కొంచెం నీళ్ళు పోసేసుకుంటే సరిపోతుంది. పోపు వేగిన తర్వాత కొంచెం ఇంగువ వేసుకుంటే చాలా బాగుంటుంది. చూడండి చట్నీ ఎంత బాగుంది కదా. మీకు ఈ చట్నీ వేటిలోకైనా కూడా ఉపయోగపడుతుంది. దోశ, అలాగే పెసరట్టు, ఇడ్లీ, పొంగలి వేటిలోకైనా కూడా సూపర్గా ఉంటుంది. మీకు కావాలి అనుకుంటే కొంచెం కొత్తిమీర కూడా వేసేసుకోవచ్చు. చాలా అంటే చాలా రుచికరంగా ఉంటుందండి. 4 జీడిపప్పు పలుకులు వేస్తే సూపర్గా ఉంటుంది అనమాట. చూసారా, చట్నీ అయితే రెడీ అయిపోయింది. ఇంకా ఆ తర్వాత ఇడ్లీ సాంబార్ అలాగా పెట్టుకుందాము. కూరగాయలు తీసుకొచ్చిన వెంకటేశ్, మళ్ళీ కూరగాయలు సర్దాలి కదా, తరగవండి పనులు. చూడండి ఎంత బాగా ఉడికిపోయినాయి కదా. అప్పుడు ఇంతవరకు ఉన్నాయన్నమాట. నేను ఒక 10-15 నిమిషాలు, హాఫ్ అన్ అవర్ ఉడకబెట్టినట్టేనండి. కాబట్టి ఇట్లాగా ఉడకబెట్టుకోవాలి. మనకు వాటర్ లెవెల్ అనేది కొంచెం తగ్గాలన్నమాట. ఇప్పుడు ఈ తొక్కలలో ఉన్నటువంటి రసం అంతా ఈ నీళ్ళల్లో వస్తుంది. అప్పుడే మనకు ఈ జ్యూస్ అనేది చాలా బాగా పనిచేస్తుంది. పొట్ట దగ్గర ఉన్నటువంటి కొవ్వు చాలా బాగా తగ్గుతుంది. సో ఒక గాజు సీసాలో ఇలాగా వంచుకుంటూ ఉన్నాను. అలాగే ఈ నిమ్మకాయ తొక్కలు కూడా ఇందులోనే వేసేసాను. ఇంకా అలాగే మనం పిండి పెట్టుకున్నటువంటి నిమ్మరసం కూడా ఒక 2 స్పూన్లు ఇందులో వేసేసుకోవాలి. మనం ఈ విధంగా కప్పులో మనకు కొంచెమైనా పోసుకోవచ్చు, కొంచెం ఎక్కువైనా పోసుకోవచ్చు అనమాట. ఉదయం పడిగడుపున, అలాగే టిఫిన్ తినే ముందు, ఆ తర్వాత మధ్యాహ్నం భోజనానికి ముందు, ఆ తర్వాత నైట్ డిన్నర్కి ముందు, స్నాక్స్ అయినా ఏదైనా మనం సాయంత్రం తింటాం కదా, సో వాటికి ముందు మనం ఇలాగ ఒక కప్పు ఈ రసం, నిమ్మరసంది జ్యూస్ తాగితే చాలా బాగా పనిచేస్తుందండి. తప్పకుండా ట్రై చేయండి. ఇంకా ఏంటంటే కనుక మనము నిమ్మ తొక్కలు కూడా వేస్ట్ చేయకుండా ఇందులోనే వేసేసాము. పోసుకున్నప్పుడల్లా ఇలాగా కలిపేసి మనం పోసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు మనం ఎన్నో ట్రై చేస్తూ ఉన్నాం కదా తగ్గడానికి అని చెప్పేసి, అందులో ఇది ఒక భాగం అనుకోండి. తప్పకుండా ట్రై చేయండి. ఉదయం పూట అయితే కొంచెం గోరువెచ్చగా ఉంటుంది, తాగేస్తాము. మధ్యాహ్నం మళ్ళీ గోరువెచ్చగా చేసుకోవాల్సిన అవసరం లేదండి, జస్ట్ అలాగనే పోసుకొని తాగొచ్చు. ఇంకా కొంతమంది ఏంటంటే ఇది ఒగరుగా కొంచెం పుల్లగా ఉంటుంది కదా, తాగలేము అని అనుకునే వాళ్ళు కొంచెం తేనె కలుపుకొనైనా తాగొచ్చు అనమాట.
జీలకర్ర పొడి వేసుకోవచ్చు, మన ఇష్టం అండి. నేనైతే ఇలాగనే తాగుతాను, బాగుంటుందండి. అంటే ఉదయాన్నే కదా కొంచెం గోరువెచ్చగా ఉంటే కాఫీ తాగినంత ఫీలింగ్ అనమాట. రండి మరి ఇంకా సాంబారు ఇడ్లీ తయారు చేసేస్తున్నాము. ఇంకా నేను సాంబార్కి అయితే మాత్రం కొంచెం ఇలాగా వెడల్పుగా ఉండేటట్లుగా ఇలాగా కట్ చేస్తాను. ఇవి మనకు పంటి కింద పడితే భలే టేస్ట్ అండి. ఇంకా వీటిలో కూరగాయలు మాత్రం కొంచెం లావుగానే ఇలాగా కట్ చేసుకుంటాను. ఇందులో కొంచెం ఉప్పు వేస్తున్నాను. ఇందులో నుంచే చప్పుడు పప్పు కాబట్టి కొంచెం తక్కువగానే వేసానండి ఉప్పు. ఇందులో నుంచే కొంచెం చప్పుడు పప్పుకు తీసుకుంటున్నాను. ఇంకా ఇప్పుడైతే సాంబార్కు ఆయిల్ వేసేస్తూ ఉన్నాను. అలాగే చప్పుడు పప్పుకు కూడా కొంచెంగా పోపు పెట్టుకుందాం కాబట్టి కొంచెం ఆయిల్ వేసేసాను. పప్పులో పోపు రెడీ. ఇంకా ఇప్పుడైతే పోపు బాగా వేగిపోయింది. ఇంకా ఇందులో తగినంత కొంచెం ఉప్పు వేస్తున్నాను. అప్పుడు ఎనిపేటప్పుడు వేసాను కదా కాబట్టి కొంచెం ఉప్పు వేసాను. ఇంకా ఆ తర్వాత కొంచెం కారం వేసాను. పచ్చిమిర్చి కూడా వేసాను కాబట్టి కారం కూడా కొంచెం వేసాను. ఇంకా సాంబార్ పౌడర్ అయిపోయింది. సో మొన్న డీమార్ట్లో తీసుకొని వచ్చానండి. ఎప్పుడు MTR వాళ్ళది తెస్తున్నానండి. ఈసారి ఆచి సాంబార్ పౌడర్ తీసుకొని వచ్చాను. మామూలుగా అయితే ఎప్పుడు పొడి కొట్టి పెట్టుకుంటాను. ఇంకా ఈ నడుమ ఓపిక ఉండట్లేదండి. కానీ మన పొడి చాలా బాగుంటుంది అన్నమాట. ఇంకా ఇదే పోపులోనే కొంచెంగా వేసేసి వేయించుతున్నాను. ఇప్పుడు ఎనుపుకున్నటువంటి పప్పును వేసేస్తున్నాను. ఇంకా ఇందులోనే ఇలాగా ఒక హాఫ్ సైజు నిమ్మకాయంత చింతపండును ఈ విధంగా నానబెట్టి ఇలాగ పిండేసి మనం సాంబార్లో వేసుకుంటే చాలా బాగుంటుంది. వేసేస్తున్నాను. వీటిలో ఉప్పు కారం సరిపోయిందో లేదో ఒకసారి చెక్ చేసుకుందాము. సూపర్ అండి, అన్నీ బాగా సరిపోయాయి. ఇంకా ఇప్పుడు బాగా ఉడకబెట్టుకుందాం. ఇంకా ఈరోజైతే అందరికీ ఉపయోగపడేటటువంటి ఐటమ్స్ తెప్పించుకున్నానండి. ఇవేంటంటే గాన మామూలుగా చాలామంది ఏమంటున్నారు, మీరు ఎక్కువ శాతం అల్యూమినియం పాత్రలలో వండుతున్నారు అన్నము, అసలు వాటిలో వండకూడదని అంటూ ఉన్నారు. కాబట్టి నేను ఒక్కొక్కటి మార్చుకుంటూ ఉన్నానండి. మొన్న క్యాస్ట్ ఐరన్ పెన్నం ఇంతకుముందు ఫస్ట్ అల్యూమినియంవి పాత్రలు ఉన్నాయి కదా, అవన్నీ తీసేసి కొంచెం కొంచెంగా క్యాస్ట్ ఐరన్ అలాగే స్టీల్ పాత్రలు అలాగా తీసుకుంటున్నాను. ఇంకా ఈసారి మాత్రము ఇది బిర్యానీ చేయడానికి అని చెప్పేసి ఇలాంటివి తెప్పించుకున్నాను. ఇది మందం కూడా చాలా బాగుందండి. మీకే తెలుస్తుంది చూస్తే అసలు ఎంత మందం ఉందంటే వీటిలో 4 లీటర్స్ అనమాట క్వాంటిటీ. ఇంకా ఇది మెయిన్గా ఏంటంటే కానీ వీటికి లిడ్ ఇలాగా ఇచ్చారు. ఎక్కువ శాతం మా ఇంట్లో బిర్యానీ తక్కువ కాబట్టి నేను అన్నము అలాగ వండుకోవడానికి కూడా ఉపయోగించుకుంటాను. మనము చక్కగా ఇలాగ అన్నం వండేసి ఈ విధంగా టేబుల్ మీద ఇలాగైనా పెట్టచ్చు. సో ఎంత బాగుంటుంది, డైరెక్ట్గా వడ్డించవచ్చు కదా. మామూలుగా అయితే మనము హాట్ బాక్స్లో అలాగ పెట్టుకుంటూ ఉంటాము. అలా కాకుండా డైరెక్ట్గా ఇలాగ టేబుల్ మీద పెట్టేసి వడ్డించుకోవచ్చు కదా. ఎంత బాగుంది చూడండి. ఇంకా ఆ తర్వాత వీటితో పాటుగా ఇడ్లీ పాత్ర కూడా తెప్పించుకున్నానండి. 2-3 ఉన్న వాళ్ళకి ఇది చాలా బాగా ఉపయోగపడుతుంది. వీటిలో ఏంటంటే ఒక 8 ఇడ్లీలు వస్తాయన్నమాట. సో ఇక్కడ మనకు మామూలుగా కుడుములు కూడా చేసుకోవచ్చు. అలాగే తట్ట ఇడ్లీలు చేసుకోవటానికి ఇలాంటివి ఉపయోగిస్తాము. ఇవి ఒక 2 పెట్టుకున్నామనుకో ఒక 4కి సరిపోతాయండి. ఇంటిల్లిపాదికి సరిపోతాయి అన్నమాట. చూద్దురాత ఇడ్లీ పాత్ర. ఇంకా ఆ తర్వాత అత్తయ్యకి ఏంటంటే ఎక్కువ శాతం ఏంటంటే మా ఇంట్లో ఇడ్లీ కన్నా జొన్న కుడుములు ఎక్కువగా చేసుకుంటామండి. దానికి మాత్రం ఈ ఇడ్లీ పాత్ర చాలా బాగా ఉపయోగపడుతుంది అనమాట. సో ఇది ఇలాగ పెట్టేసుకొని మనము ఆవిటి మీద మనము చక్కగా కుడుములు ఉడికించుకుంటే సరిపోతుంది. అలాగే కూరగాయలు కూడా కొన్ని ఏంటంటే ఇప్పుడు అందరము మేము అప్పట్లో ఏం చేసేవాళ్ళము, మట్టికాయలు నీళ్ళు పోసేసి ఉడకబెట్టే వాళ్ళము. కొంతమంది ఇంకా దాంట్లో ఉన్నటువంటి మినరల్స్ అన్నీ విటమిన్స్ అన్నీ పోతాయండి. మీరు అలా ఉంచుకోకూడదు. నీళ్ళ మీద పెట్టేసి ఉడికించుకొని దానికి చాలా బాగా ఉపయోగపడుతుంది. చిక్కుడుకాయ కానీ మట్టికాయ కానీ ఇంకా వేటికైనా కూడా నీళ్లు పోసేసి ఇలాగ పెట్టుకొని ఉడికించుకోవచ్చు. చూడు
బాగా మందం ఉన్నాయత్త కదా ఇది చూడు. ఇది బిర్యానీకి అయితే వాడదు, బిర్యానీకి ఇది మాడదు. మాడదు, మందంగా ఉంది కాబట్టి బిర్యానీకి కూడా మాడదండి. నాకు అసలు ఆ ఐడియానే రాలేదు, అత్తకు వచ్చింది చూడు. మాత్రము నేను ఇండస్ వ్యాలీ నుంచి తెప్పించుకున్నానండి. వీటిలో చాలా ఆఫర్స్ నడుస్తూ ఉన్నాయన్నమాట. మన ఛానల్ తరపున మనకు డిస్కౌంట్ అయితే ఉంటుందన్నమాట. సో ఎంత డిస్కౌంట్ పుంత? సఖీ 12 కూపన్ కోడ్ యూస్ చేస్తే 12% డిస్కౌంట్ ఉంటుంది. ఓకే, తప్పకుండా ఎవరైనా కావాలి అని అనుకున్న వాళ్ళు తెప్పించుకోండి. వీటి డీటెయిల్స్ మొత్తం డిస్క్రిప్షన్లో ఇస్తాను, తప్పకుండా చెక్అవుట్ చేయండి. నాకైతే చాలా బాగా నచ్చాయి. ఇప్పుడైతే ఇడ్లీ తయారు చేసుకుందాం. వీటిలో ఈ విధంగా నీళ్లు పోసేస్తూ ఉన్నాను. ఒక పెద్ద గ్లాస్ మీద పోస్తే చాలండి. ఇంకా ఇప్పుడు స్టవ్ మీద పెట్టేసుకుందాము. మనకు ఆవిరి వచ్చేంత వరకు మనం వెయిట్ చేయాలన్నమాట. ఇంకా ఇప్పుడు ఇడ్లీ పిండిలో తగినంత ఉప్పు వేస్తున్నాను. ఇడ్లీ పిండి చూడండి బాగా ఉబ్బిపోయిందనమాట. ఇలాగా ఉండాలండి. ఈ కన్సిస్టెన్సీలో ఉంటే మనకి ఇడ్లీలు రవ్వ రవ్వగా చాలా స్మూత్గా వస్తాయి. ఇంకా సాంబార్ కూడా బాగా ఉడికిపోయిందండి. ఇంకా ఇందులో కొత్తిమీర కూడా వేసేస్తున్నాను. చూడండి ఎంత బాగుందో. పూర్తి చిక్కగా చేసుకోమండి, ఇట్లాగనే ఈ విధంగా ఉండేటట్లుగా చేసుకుంటాను. మామూలుగా అల్యూమినియం వాటికైతే నేనేం నెయ్యి అలాగా నూనె పట్టియనండి. వీటికి మాత్రం కొంచెం నెయ్యి పట్టిస్తున్నాను. పూర్తి ఎక్కువగా కాకుండా కొంచెం తక్కువగా ఉండేటట్లుగా ఇలాగ పోసుకోవాలి. ఇలాగ మనం ఎప్పుడైనా ఆవిరి వచ్చేటప్పుడు ఇడ్లీలు పెడితే చక్కగా వస్తాయి. అలాగే పెట్టేటప్పుడు ఈ రంధ్రాలకు మనం ఆపోజిట్గా ఉండేటట్లుగా ఈ పిండి ఇట్లాగా వచ్చేటట్లుగా మనం పెట్టేసుకోవాలి. మనం ఎప్పుడైనా ఇడ్లీకి ఫస్ట్ మనము సిమ్లో పెట్టేసుకొని ఒక 2 నిమిషాలు ఆగిన తర్వాత మీడియం ఫ్లేమ్లో ఉడికించుకుంటే చక్కగా ఉడుకుతాయి. ఇంకా సాంబారు రెడీ అయిపోయింది. మనము కొంచెం చెయ్యి తడి చేసేసుకొని ఇట్లా అంటే అంటుకోకుంటే మనకి ఇడ్లీ తయారైనట్టు. ఇంకా ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసాను. జస్ట్ ఒక 2 మినిట్స్ అలాగనే ఉంచాలండి. ఈ ఆవిరంతా పట్టుకుంటుంది అనమాట. ఇంకా ఇప్పుడైతే స్పూనును కొంచెం తడి చేసేసి ఇలాగా తీసేస్తూ ఉన్నాను. పెట్టమంట పుంత. ఇది ఒక్కటి తింటే చాలు. అమ్మో చాలా. మీ ఇంట్లో వాళ్ళు ఎక్కువ ఇడ్లీలు తింటుంటే ఇలా చేసి పెట్టండి. అబ్బా గమ్మున ఉంటారు, ఇంకా అడగరు, ఇంకో ఇడ్లీ అడగరు. ఒక్కటే మస్తుగా అవుతుంది. ఇడ్లీ పెట్టాను, అలాగే చట్నీ వేస్తున్నాను, అలాగే సాంబార్ కూడా వేస్తున్నాను. చూడండి ఇడ్లీలు ఎంత స్మూత్గా ఉన్నాయో. చట్నీ కూడా చాలా బాగుందండి. అసలు ఇట్లా పట్టుకుంటే ఇట్లాగా తునుగుతూ ఉన్నాయి. కాస్త చట్నీ. నిజంగా ఇడ్లీలు మాత్రం చాలా అంటే చాలా బాగా వచ్చాయండి. చట్నీ కూడా చాలా బాగుంది కదా పుంత. బాగా ఆకలి కొన్నావు, ఇప్పుడే వచ్చినావు. కట్ట ఇడ్లీ పెట్టినా. ఓకే, చట్నీ సూపర్ ఉంది ఈరోజు. సాంబార్ కూడా చాలా బాగుంది. నేనైతే ఇడ్లీ 2 తినేసి సాంబార్ అయితే తాగేస్తానండి. ఇలాగే ఎంతమందికి అలవాటు ఉంది అనేది కూడా తప్పకుండా కామెంట్ చేయండి. అలా ఇడ్లీ ముక్కలు చేసుకొని సాంబార్ పోసుకోవాలి. నేను అట్లా తిన్నాను. అవి అయితే మనకు 2 ఇడ్లీలే చాలు. చెనంపల్లి ఎలా నేర్పిలేదా అట్లా? మా అమ్మలు నేర్పిలేదబ్బా. అంటే మీ మమ్మీ వాళ్ళే నేర్పిలేదా అని అంటారండి మా పిల్లలు. మీ పిల్లలు కూడా ఇంతేనా? దొంగ మొహాలు. సో తట్ట ఇడ్లీ రెడీ అయిపోయింది. కొంచెం సేపు మూత పెడితే సరిపోతుంది. మామూలుగా ఉసిరికాయ చట్నీ చేద్దామని అనుకున్నాను. అత్తయ్య ఏంటంటే కార్తీక మాసం కదా, ఉసిరికాయ తినకూడదు. అలాగే మా వారు చేస్తున్నారండి, నేనైతే చేయట్లేదు. కాబట్టి ఇంకా ఉసిరికాయ చట్నీ చేయట్లేదు. దొండకాయ వేపుడు చేసుకుందామండి, చాలా బాగుంటుంది అన్నమాట. సరే, మనం అనుకున్నది ఒకటి అయినది ఒకటి అని
ఏదో అనుకొని ఏదో చేస్తాం కదా, సో అట్లాగనే ఉంటుంది. అందులో కూరగాయలు కూడా తెచ్చారు, సర్దేద్దాము. ఇంకా మామూలుగా ఏంటంటే బజ్జీ మిరపకాయలకి కొన్ని పక్కకు తీసి పెట్టుకుంటాను. ఇలాగా కొంచెం లావు ఉండేటివన్నీ ఇలాగ సైడ్కి పెట్టుకుంటాను. అలాగే సన్నవి మాత్రం ఒక సైడ్కి ఇలాగా వేసుకుంటాను. ఇట్లాగా ఈ విధంగా మనము సపరేట్గా కొన్ని బజ్జీల మిరపకాయలు తీసి పెట్టుకున్నాం అనుకో, ఎవరైనా చుట్టాలు వచ్చినప్పుడు సడన్గా బజ్జీలు వేసేయచ్చు కదా. ఎంత పెద్ద ఇడ్లీ కదా, చాలా బాగా వచ్చిందండి, సూపర్. ఇట్లాగా ఎప్పుడు రౌండ్గా కాకుండా పిల్లలకు అప్పుడప్పుడు ఇలాగ వెరైటీగా చేసిస్తే బాగా తింటారు కదా. అసలు ఎంత స్మూత్గా ఉన్నాయంటే నిజంగా చాలా బాగున్నాయండి, చూసారా. ఇంకా ఇప్పుడైతే దొండకాయలను నీట్గా కడిగి ఇలాగ తీసుకొని వచ్చాను. సో ఫస్ట్ అయితే మనం ఏం చేయాలంటే వంకాయ ఏ విధంగా కట్ చేసుకుంటామో అదే విధంగానే ఇలాగ 4 పచ్చాల్లాగా ఇలాగ కట్ చేసుకోవాలి. ఇంకా ఇప్పుడైతే దొండకాయలు అన్నింటినీ ఈ విధంగా వంకాయకి ఎలా కట్ చేసుకుంటామో అదే విధంగానే అన్నింటినీ కట్ చేసేసాను. ఇంకా ఇప్పుడు వాటిలోకి మనము నింపుకోవటానికి ఈ విధంగా వేయించుకుందాము. కొంచెం ఆయిల్ వేసేసాను. ఇంకా ఇప్పుడు వీటిలో కొంచెం మెంతులు వేసేసాను. అలాగే 1 స్పూనున్నర శనగపప్పు, వాటితో పాటుగా 1 స్పూనున్నర మినపప్పు, అలాగే ఒక 10 ఎండుమిర్చి, ఇంకా కొంచెంగా ధనియాలు, అలాగే ఒక 5 వెల్లుల్లి రెబ్బలు, ఇంకా వాటితో పాటుగా కొంచెం కరివేపాకు, అలాగే 1 స్పూను జీలకర్ర, కొంచెంగా చింతపండు. ఇంకా ఇవి కొంచెం వేగిన తర్వాత ఒక 2 పెద్ద ఆనియన్స్ని కట్ చేసి ఇలాగా వేసేసాను. మనము ఒట్టి మిరపకాయలు లేకపోతే కారమైనా వేయచ్చు, కానీ ఇలాగా ఒకసారి చూడండి, చాలా బాగుంటుందన్నమాట. ఇంకా ఇప్పుడైతే అన్నీ బాగా వేగిపోయినాయండి. శనగపప్పు, మినపప్పు అన్నీ బాగా వేగాయి. స్టవ్ ఆఫ్ చేస్తున్నాను. చూసారా ఏ విధంగా వేయించుకోవాలి. ఇంకా ఆ తర్వాత దొండకాయల్ని ఫ్రై చేయడానికి కాస్త ఆయిల్ వేసేసాను. ఇప్పుడు వీటిలో దొండకాయల్ని వేసేస్తున్నాను. వీటిని కొంచెం మెత్తబడేంత వరకు వేయించుకోవాలి. అంత లోపల వాటిని నేను మిక్సీ పట్టుకొని వస్తాను. కాస్త ఉప్పు వేసేస్తున్నాను. ఇంకా ఇప్పుడు వీటిలో కొంచెంగా పసుపు, అలాగే కొంచెం సాల్ట్ వేస్తున్నాను. మనం ఉప్పు వేయడం వల్ల తొందరగా మగ్గుతుంది. ఇంక ఇప్పుడు చూడండి బాగా మగ్గిపోయినాయి. ఇంకా ఆ తర్వాత మనము మిక్సీ పట్టుకున్నటువంటి మిశ్రమము ఇందులో వేసేద్దాము. ఇంక ఈ విధంగా వీటికి బాగా పట్టుకునే విధంగా ఇలాగ బాగా కలియబెట్టుకోవాలి. ఇక్కడ ఇది మాత్రం బాగా మగ్గుతూ ఉంది. అలాగే ఇక్కడ అన్నానికి కూడా పెట్టేశానండి. మేము ఎక్కువ శాతం ఏంటంటే కానీ అల్తీ ఎసరే ఇలాగ పెట్టుకుంటాం అన్నమాట, 3 గీతలు వచ్చేంత వరకు. ఇంకా మనకు దొండకాయకు ఉల్లిగడ్డ కారం కూడా చాలా బాగా పట్టుకుందండి. చాలామంది ఒట్టి కారం వేసి చేస్తూ ఉంటారు. మీరు ఒకసారి ఇలాగ ఒట్టి మిరపకాయలు వేసి ట్రై చేయండి, చాలా అంటే చాలా బాగుంటుంది. ఇంకా వీటికి మాత్రం కొంచెం మందంగా ఉన్నటువంటి మూకుడు మనం పెట్టేసుకొని ఇలాగ చేసుకుంటే నిదానంగా మగ్గించుకుంటే చాలా బాగుంటుందండి టేస్ట్. ఇంకా ఇప్పుడైతే రెడీ అయిపోయింది. చూడండి ఎంత బాగుంది కదా. సో ఒక్కసారి ఇలాగ తప్పకుండా ట్రై చేయండి, చాలా అంటే చాలా బాగుంటుంది. దొండకాయ వద్దు అని అనేవాళ్ళు ఇది కావాలి అని తింటారనమాట, అంత రుచికరంగా ఉంటుంది. అన్నం చూడండి ఇలాగా చేసేసాను, ఎంత పొడి పొడిగా వచ్చిందో. ఇంకా ఈరోజు మా ఇంటి వంటలు వచ్చేసి ఇడ్లీ, అలాగే సాంబారు, తర్వాత చట్నీ, ఆ తర్వాత మధ్యాహ్నానికి వచ్చేసి సప్పిడి పప్పు, అలాగే వాటిలోకి కాంబినేషన్గా దొండకాయ ఫ్రై, అలాగే గడ్డ పెరుగు. ఓకే అండి, ఇంకా ఇవాల్టి వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ అండి. ఇలాంటి మంచి మంచి వీడియోస్ కోసం, మంచి మంచి టిప్స్ కోసము మన ఛానల్ని ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ. సబ్స్క్రైబ్ చేయండి అమ్మా, సబ్స్క్రైబ్ చేయండి.